వస్తా లక్ష్మణ్ గోపాలరెడ్డి గారు మళ్ళీ వస్తా ఒకసారి లక్ష్మణ్ గారి దగ్గర వేస్తా. ఉప్పల్ లక్ష్మణ్ గారు గుడ్ ఈవినింగ్. అంటే ఢిల్లీ కానీ ఈ మధ్యకాలంలో ఎందుకో లిక్కర్ చుట్టూ ఢిల్లీ చూసాం. తెలంగాణలో ఎన్నికల ముందు కవిత సీఎం కూతురు లిక్కర్ స్కామ్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయింది. కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడు, సిసోడియా అరెస్ట్ అయ్యారు. చివరికి వాళ్ళ ఎన్నికల ఫలితాలు అటు నెగిటివ్ వచ్చినాయి, తెలంగాణలో నెగిటివ్ వచ్చినాయి. నిన్న మొన్న చెన్నైలో దక్షిణాది రాష్ట్రాల మీటింగ్ పెడితే దానికి లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నారు ఉంది. అందుకని దక్షిణాది రాష్ట్రాలు మీటింగ్ పేరుతో వాళ్ళు డ్రామాలు చేస్తున్నారని బీజేపీ అంటుంది. తాజాగా ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్, గత ప్రభుత్వం లిక్కర్ స్కామ్కు పాల్పడదంటూ లోక్సభలో దాన్ని లేవనెత్తటం, ఇవన్నీ ఎట్లా చూడాలి అనేటువంటిది. ఎందుకంటే ఇందాక గఫూర్ గారు ఒక పాయింట్ లేవనెత్తారు. డిజిటల్ పేమెంట్స్ లేవని ఆనాడే ఉంది. పైగా ఆమె రాష్ట్ర అధ్యక్షురాలు బాధ్యత చేపట్టిన తర్వాత పోయి అమిత్ షాకే కంప్లైంట్ ఇచ్చింది. మరి నిజానికి డిజిటల్ పేమెంట్లు కాదని ఓన్లీ క్యాషే కావాలన్నప్పుడు ఆనాడు కేంద్ర ప్రభుత్వం కానీ లేదా ఆ తర్వాత పురంధరేశ్వరి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఏమైనా చేశారంటే ఏం చేయలేదు. ఇదంతా ఏంటంటే ఊరికనే పొలిటికల్ గేమ్ తప్ప మరొకటి కాదని గఫూర్ గారు అంటున్నారు. ఇక్కడ ఎన్ని చెప్పినా కూడా ఏ రాజకీయ పార్టీకి కూడా ఈ లిక్కర్ సంబంధించిన వ్యాపారంలో సంబంధాలే ఉంటాయి కానీ లేని పార్టీ అంటే ఏది లేదు. అంటే వాళ్ళ మనుషులు పార్టీ కంటే పార్టీ గుర్తు చేస్తున్న మధ్యలో మాజీ ఎంపీ మాగంటి శ్రీనివాసరెడ్డి అటు నుంచి ఇటు వచ్చి ఆయనకు మళ్ళీ కూడా ఎంపీ అయినట్టుంది. అప్పుడు ఆ స్కామ్లో ఆయన కూడా అరెస్ట్ తర్వాత అప్రూవర్గా మారాడు అనేటువంటి ఇది కూడా ఉంది. ప్లీజ్ కంటిన్యూ. అవును, ఢిల్లీ స్కామ్ లో మారాడు. ఇప్పుడు మరి ఆ లిక్కర్ స్కామ్ ఎత్తారు, పైకి ఎత్తారు. ఇప్పుడు ఆ లిక్కర్ స్కామ్ గురించి ఎత్తే మరి మాగంటి శ్రీనివాసరెడ్డి గురించి కూడా మాట్లాడాల్సి వస్తేమో ఆ తర్వాత గురుమూర్తి గారు అడ్రస్ చేస్తారనుకోండి. మీరు కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగింది, నగదు లావాదేవీలు జరిగాయి. ఇప్పుడు లెక్కలు కూడా చెప్పారు. 95,000 కోట్లు, 98 అంటే దాదాపు 1,00,000 కోట్ల వ్యాపారం జరిగితే ఒక 7,000 కోట్లు మాత్రమే నగదు, అంటే ఇది ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగింది. మిగతా ఎంత నగదు జరిగింది. ఇది ఓపెన్ సీక్రెటే గఫూర్ గారు అన్నట్టు. ఇందులో ఏం రహస్యం ఏం లేదు. ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఎన్నికల ముందు ఏవైతే మీరు ఆరోపణలు చేశారో, ఏం ఆరోపణ చేశారు? 30% ఇందులో, అంటే ఈ బిజినెస్ లో 30% నిధులు వైఎస్ఆర్సీపీ నాయకులకు అందాయి, అంటే ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారికి అందాయి అని ఆరోపణలు చేశారు. 30% అంటే ఇవాళ 1,00,000 కోట్ల బిజినెస్ జరిగితే 30,000 కోట్ల లెక్క. ఆ 30,000 కోట్ల లెక్కను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేదా ఆయన పార్టీ నాయకులు ఎక్కడ దాచిపెట్టారు తేలా. కానీ మనవాడు ఏం చెప్తున్నాడు, ఏది మన ఎంపీ గారు పార్లమెంట్ లో 2,000 కోట్లు ఒక దేశానికి, 2,000 కోట్లు ఇంకో దేశానికి మరలించారంట. 4,000 కోట్ల వరకు లెక్క. ఇక్కడ అతను అక్కడ ఎందుకు ప్రస్తావన చేశాడు అంటే, ఒకటి పబ్లిసిటీ కోసము తామేదో ఈ యొక్క స్కామ్ను బయటికి తీస్తామనే విధంగా అర్థం వచ్చే విధంగా. రెండోది, ఇతర దేశాలకు మళ్ళీ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అది కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కేంద్రం దర్యాప్తు చేయాల్సిందే. దాన్ని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండదు. అది ఈడీ రావాల్సిందే, సిబిఐ రావాల్సిందే. అందువల్ల ప్రస్తావన చేశాడు. అవి వదిలి మీరు ఆరోపణ చేశారు ఎన్నికల ముందు, వచ్చి 9 నెలలు దాటిపోయింది. ఇక్కడ ఎలా వ్యాపారం జరిగిందో అందరికీ అది తెలిసిన విషయమే. ఎందుకు మీరు దర్యాప్తు చేయించలేకపోయారు? దాని మీద ఎవరో చనిపోయారన్నారు. ఎందుకు చనిపోయారు? ఆ యొక్క లిక్కరు నాసిరకం తయారు చేశారు, దానివల్ల తాగి చనిపోయారు. మీరు అధికారంలో వచ్చే నాటికి అన్ని కౌంటర్లలో ఆ యొక్క అంతకుముందు తయారైనటువంటి మద్యమే ఉంది. దాన్ని మీరు సీజ్ చేసి ఎందుకు టెస్ట్ చేయించలేదు? చేపిలే. రెండోది, పట్టించుకుని అసలు ఏం పట్టించుకోలే. వచ్చిన తర్వాత 6 నెలల వరకు మీరు నగదు ట్రాన్సాక్షనే కంటిన్యూ చేశారు. ఎందుకు చేశారు నగదు ట్రాన్సాక్షనే మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా? మూడోది, బిజినెస్ లో అంటే లెక్కలు చూపడంలో
సపోజ్ ఈ రోజు ₹1,00,000 కౌంటర్ల వ్యాపారం జరిగింది అంటే 30,000 రూపాయలు 40,000 రూపాయలు చూపారు. చూపింది రికార్డ్ అది, అంటే ప్రభుత్వ రికార్డ్ అది. ఎందుకు? అది ప్రభుత్వ దుకాణాలు, ప్రైవేట్ కాదు, వాడు మ్యానిపులేట్ చేయడానికి. అది కంప్యూటర్లో ఎక్కించుంటారు. ఎక్కించి ఉన్నప్పుడు మీరు అసలు ప్రొడక్షన్ ఎంత, ఆ ప్రొడక్షన్ ఏ రాష్ట్రాలకు పోయింది, మన రాష్ట్రానికి ఎంత చూపించారు లెక్కల్లో, ఇక్కడ ఎంత అమ్మారు, ఇంత కంప్యూటర్లు సిస్టంలో ఎంత అమ్మకాలు చూపించాయి అని చెప్పి మీరు వాటి రికార్డులు బయటికి తీస్తే 10 నిమిషాలు దొరికిపోతారు ఏం జరిగింది. ఇక్కడ ₹1,00,000 బిజినెస్ 30,000 చూపిస్తే 70,000 రూపాయలు ఎక్కడ పోయినట్టు? ఆ బిజినెస్ ఆ డబ్బులన్నీ దొరకగేకం కాదు, దొరికి తీరుతారు. జరిగి ఉంటే చిత్తశుద్ధి లేదు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఈ రోజు వరకు. ఎందుకు మీరు దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయలేదు దాన్ని ప్రత్యేకించి? అంటే మీ యొక్క కాంట్రాక్టర్లు లేకపోతే మీ యొక్క ప్రొడక్షన్ తయారు చేసే కంపెనీలు, మీ లేకపోతే ఇప్పుడు ఏవైతే షాపులు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా మీకు సంబంధించిన వాళ్ళు ఉన్నారనా? సరే, ఇప్పుడు మీకు సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు, మీరు నడిపించుకోవచ్చు. ఎలా నడిపిస్తున్నారో గతంలో జరిగిందని ఎందుకు వదిలేశారు? ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఈ రోజు వరకు ఒక్క చర్య కూడా తీసుకోలేదు. నా నాలెడ్జ్ మేరకు ఒక్కటి కూడా బయటికి తీయలేదు. ఎందుకు తీయలేదు? ఓపెన్ గా జరిగింది కదా అక్కడ. మీరే ఇవాళ లెక్కలు తెచ్చారు. 96,000 కోట్ల వ్యాపారం జరిగింది. మీరే 30% అన్నారు అందులో దుర్వినియోగం జరిగింది అని. మరి మీరు ఎందుకు దాన్ని బయటికి తీయలేకపోయారు? ఆయనేమో ఇవాళ 4,000 కోట్లు అని చెప్తున్నాడు. అంటే మొత్తం 18,000 కోట్లు అన్నాడు. అంటూ 4,000 కోట్లు విదేశాలకు తరలించాడు అన్నారు. అంటే మిగతా 14,000 కోట్లు ఈ రాష్ట్రంలో ఎక్కడుందో చెప్పాలి. అవన్నీ సరే, రాజకీయ పరంగా ఏదో ఒక లెక్కలు తయారు చేసుకొని ఆయన మాట్లాడింటాడని నేను అనుకుంటున్నాను. ఆయన దగ్గర ఏం లెక్కలు ఉంటాయి? విదేశానికి 2,000 కోట్లే తరలించారు అని ఆయన దగ్గర ఏం ఆధారం ఉంది? అలాగే ఇంకో 2,000 కోట్లు ఆఫ్రికన్ దేశాలు పోయాయని ఏం ఆధారం? 2,000 కోట్లు పోయాయో ఇంకా ఎక్కువ పోయాయో ఎవరికి తెలియదు. అలాగే 96,000 కోట్ల బిజినెస్ అనేది ప్రభుత్వ లెక్కలు. ఆడ 96,000 లెక్కలు ప్రభుత్వ లెక్కలు చూపించినప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, జీరో బిజినెస్ జరిగింది. జీరో బిజినెస్ కనీసం 30 నుంచి 40% జీరో బిజినెస్ జరిగింది. అంటే ఇంకొక 40,000 కోట్ల బిజినెస్ జరిగింది. అది ఏమైపోయింది? ఇది ఎన్ని లెక్కలు ఎందుకు మీరు తేల్చడం లేదు, జనానికి చెప్పడం లేదు? ఇప్పుడు ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు నేను మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తానని చెప్పి మాట తప్పి ఆ లిక్కర్ మీదనే తను ప్రభుత్వ ఆదాయ వనరులు పెంచుకున్నాడు, లేకపోతే ఆయన సొంత వనరులు పెంచుకున్నాడు అనుకుందాము. ఇది ఆయన మీద నింద వేశారు. ఆ విధంగా ఓకే, ఆయన భరించాడు, ఆయన 11 చెట్టు పరిమితం వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీరు చేస్తున్నది ఏమిటి? ఇప్పుడు 9 నెలలు దాటిపోయిందే, మీరు చేస్తున్నది ఏమిటి? అది దానికి సమాధానం చెప్పాలి కదా మీరు. అడుగుదాం, ఆయన మీరు తప్పు చేసుకుంటూ వెళ్తారా? అడుగుదాం గురుమూర్తి గారిని అడుగుదాం, లక్ష్మణ్ గారు.